అసలు ఈ ప్లేస్ రియల్‌గా ఇంత బాగుంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కార్‌లో 720 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మొత్తం సిక్‌నెస్‌తో ఇక్కడికి వచ్చాక, ఇక్కడ టెంపుల్ వ్యూ, బోట్స్ అండ్ నర్మది నదిలో స్నానం చేశాక మొత్తం ఆ సిక్‌నెస్ ఫీలింగ్ అంతా పోయింది. కమింగ్ టు వీడియో, నేను మా ఫ్రెండ్స్ 26థ్ లీవ్ పెట్టుకుంటే 4 డేస్ లాంగ్ వీకెండ్ వస్తుందని ఉజ్జయిని ట్రిప్ ప్లాన్ వేశాం. సో కార్ రెంట్ తీసుకుని ఫస్ట్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్‌కి ఎర్లీ మార్నింగ్ 1కి స్టార్ట్ అయ్యాం. దారిలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా మేము తెచ్చుకున్న బ్రెడ్ అండ్ బటర్, తర్వాత ఓంకారేశ్వరికి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. వెళ్ళగానే అక్కడ నర్మదా నది, అటువైపు ఓంకారేశ్వరి టెంపుల్, బోట్స్, చిన్న చిన్న శివలింగాలు, గోడ మీద శివుడి పెయింటింగ్స్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇవన్నీ చూశాక నా మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇవన్నీ చూస్తే కొంచెం వారణాసిలాగా అనిపించింది. తర్వాత ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం అండ్ మమలేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి నైట్ 12 ఉజ్జయినికి స్టార్ట్ అయిపోయాం. ఉజ్జయినికి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయ్యింది. ఇంకా రూమ్ తీసుకుని ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ స్లీప్ వేసి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మీద ఉజ్జయినిలో ఆల్ ప్లేసెస్ కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ లంచ్కి తాళి తినేసి 18 శక్తిపీఠాల్లో ఒక్కటైన కట్కాలి అమ్మవారి దర్శనం చేసుకుని పక్కన ఈ 2 టెంపుల్స్ కూడా చూసి తర్వాత కాలభైరవ టెంపుల్కి వచ్చాం. ఇక్కడైతే జనాలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం కన్నా ఉజ్జయిని క్షేత్రపాలకుడైన కాలభైరవుడిని ముందు దర్శనం చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ స్వామికి పూలు, కొబ్బరికాయలతో పాటు ఆల్కహాల్ కూడా సమర్పిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడు 64 కళలను నేర్చుకున్న సందీప్నేని ఆశ్రమం, దాని తర్వాత అంగారకుడు పుట్టిన మంగళనాథ్ టెంపుల్, తర్వాత మహాకాల్ కారిడార్లో ఈ విగ్రహాలన్నీ చూసి పక్కనే 51 శక్తిపీఠాల్లో ఒక్కటైన హరసిద్ధి మాతాని దర్శనం చేసుకుని రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాం.